హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను వెస్ట్ మారేడుపల్లి నుంచి అండి. రజనీ అక్కతో మాట్లాడాలని చేశానండి. ఓకేనండి, రజనీ గారితో మాట్లాడండి మరి. హలో, ఇవ్వండి. చెప్పండి అమ్మా. నమస్కారం అక్క, అమ్మా. బాగున్నారా అక్క? నమస్కారం, బాగున్నామమ్మా. అక్క, నాకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. తప్పకుండా. అక్క, ఈ సమాజంలో వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి, ఉమ్, తల్లిదండ్రుల గురించి పట్టించుకోవట్లేదు. ఇలాంటి విషయాలలో మీలాంటి వారు స్పందించాలక్క. తప్పకుండా అమ్మా. శైలజ గారు, ఇది యూనివర్సల్ సమస్య అయిపోయిందండి ఇప్పుడు. అవునక్క. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అంతకుముందు అమెరికా వెళ్ళే పిల్లలు మామూలుగా చూసుకునే వారు లేక వాళ్ళను ఒక గౌరవ వేతనం, అవతల వాళ్ళకు వేతనం లాగిచ్చి వాళ్ళని చూసుకోమని వృద్ధాశ్రమాలలో దింపి వెళ్ళేవారు. అవును, అది అంతకు ముందు విషయం. అది ఇప్పుడు ట్రెండింగ్ కల్చర్. ఇప్పుడు ఏంటంటే, పక్క వీధిలో ఉండి వృద్ధాశ్రమంలో కోడలికి అత్తకి పడట్లేదు అని వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి దాని గురించి ఏవైనా వృద్ధాశ్రమాలలో తల్లిదండ్రులను అనవసరంగా వేయాలనుకునే వాళ్లకు ఒక జీవో కింద ప్రత్యేకమైన శిక్షార్హులుగా అది చేసుకుంటూ ఏదైనా అమెండ్మెంట్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాండి. దానికి ప్రత్యేక కృషి ఎవరైనా దేనికి ముసలి వాళ్ళు, నేను అప్పుడప్పుడు వృద్ధాశ్రమాలు సందర్శిస్తుంటా కదా, వాళ్ళు కొడుకులు మంచి మంచి ఆఫీసర్స్ ఉంటారమ్మా. అయినా కూడా కోడలికి పడట్లేదు. ఎంతో పెద్ద ఇల్లు ఉంటుంది, 8 రూమ్ల ఇల్లు ఉంటుంది, 10 రూమ్ల ఇల్లు ఉంటుంది. మన దైవ సమానురాలైన తండ్రిని దైవాల అనుకునే వాళ్ళను కూడా పెట్టుకోకపోతే ఆ ఇల్లు ఎందుకమ్మా? ఇల్లు ఎంత విశాలమైతే మనసు అంత ఇరుకవుతుంది.